మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి గారి గురించి తెలుసుకుందాం. అది అసఫ్జాయి ప్రభువుల 3వ నిజాం పాలనా కాలం. తెలుగు భాషకు ఆంధ్రులకు అంతగా ప్రాచుర్యం ప్రాముఖ్యత లేని సమయం. ఆడవారు బయట ప్రపంచానికి ఎంతో దూరంగా పరదాల చాటున ప్రయాణించే గడ్డు రోజులవి. మహిళలు వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడమనేది అభ్యుదయవాదులు ఆలోచించలేని విషయం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లాప్రగడ సీతాకుమారి మహిళల్లో చైతన్యం తీసుకురావటానికి, మహిళా విద్యావ్యాప్తికి, సమగ్ర మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేశారు. స్త్రీ సంక్షేమం, సంఘ సంస్కరణలు, మూఢనమ్మకాలను పారద్రోలడానికి ఆమె వేదికలెక్కి అనేక గంభీర ఉపన్యాసాలు ఇచ్చి ఆనాటి పురుషులనే కాదు సాటి మహిళామణులను కూడా ఆమె ఆశ్చర్యపరిచారు. ఎందన్నో చైతన్యవంతుల్ని చేశారు. శ్రీమతి ఎల్లాప్రగడ సూర్యకుమారి 1911 జనవరి 1వ తేదీన జన్మించారు. భర్త నారాయణరావుతో కలిసి ఆమె హైదరాబాదులో 1920వ దశకంలో అడుగుపెట్టారు. శ్రీ నారాయణరావు అభ్యుదయవాది. పలు సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీతాకుమారి గారిని ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. వీరేశలింగం పంతులు, గురజాడ, రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇలా పలువురి పెద్దల ప్రభావంతో ఆనాటి హిందూ సమాజంలోని దురాచారాలను, దుష్ట సంప్రదాయాలను ఆమె నిశితంగా విమర్శిస్తూ ఉపన్యసించేవారు. అనతి కాలంలోనే గొప్ప వక్తగా శ్రీమతి ఎల్లాప్రగడ కీర్తి గడించారు. బాల్య వివాహాలు నిషేధించాలని, వితంతు వివాహాలు జరిపించాలని, మహిళల విద్యావ్యాప్తిని ప్రోత్సహించాలని, ప్రత్యేకంగా బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలని, పరదాలు ఘోషా పద్ధతులకు స్వస్తి పలకాలని 1932 ప్రాంతంలో శ్రీమతి ఎల్లాప్రగడ వారి అధ్యక్షతన ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర మహిళా సభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం పట్ల సభికులు హతాశులయ్యారు. హిందూ ధర్మం తప్పుదోవ పడుతోందని సనాతన సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమె ఇవేవీ పట్టించుకోలేదు సరికదా. హైదరాబాద్ నగరంలో కుమారి పద్మజానాయుడు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో, ఖద్దర్ ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాదుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఖద్దర్ విక్రయించారు. ఆమె స్వయంగా తన జీవితాంతం వరకు ఖద్దర్ దుస్తులే ధరించారు. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలను చైతన్యపరిచేందుకు గాను 1936లో శ్రీమతి సీతాకుమారి, శ్రీమతి ఇల్లెందుల సరస్వతీదేవి తత్తలతో కలిసి ఆంధ్ర యువతీ మండలి స్థాపించారు. ఈ మండలికి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే ఆదర్శంగా నాటి గోల్కొండ పత్రిక సంపాదకులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి సూచించారు. శ్రీమతి సీతాకుమారి సికింద్రాబాద్లోని కీస్ గర్ల్స్ హై స్కూల్లో కొంతకాలం టీచర్గా పనిచేశారు. ఆనాడు హైదరాబాద్ నగరంలో తెలుగులో గోల్కొండ పత్రిక ఒక్కటే సురవరం వారి సంపాదకత్వంలో వెలువడేది. శ్రీమతి ఎల్లాప్రగడ సీతాదేవి గారు తమ ఉపన్యాసాలను ఆనాటి సమాజంలోని పలు దురాచారాలను విమర్శిస్తూ రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు గోల్కొండ పత్రికలో ప్రచురితమయ్యేవి. రచయిత్రులు లేని ఆ రోజుల్లో ఎల్లాప్రగడ చేసిన రచనలు కొన్నిటినైనా భద్రపరచాల్సి ఉంది. శ్రీమతి సీతాకుమారి ఎన్నో కథానికలు రాశారు. ఆమె రాసిన కొన్ని వ్యాసాలు, కవితలు పాఠ్యాంశాలుగా కూడా ప్రభుత్వం స్వీకరించింది. ఆమె ఎన్నడూ కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం వరకే పరిమితం కాలేదు. ఆమె తన ఆలోచనలను ఆచరణలో అమలు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. రాత్రనక పగలనక తన ఇంటిని ఆమె సలహా సంప్రదింపుల కోసం ఏ వేళప్పుడు ఎవరు వచ్చినా విసుగు విరామం లేకుండా సాటి మహిళలకు ఆమె సహకరించిందని ఆమె సమకాలీనులు చెబుతారు. రాజకీయ, సాంఘిక, సాహిత్య సేవలతో పాటు పతితలు, వితంతువులకు ఆమె ఆదుకున్న తీరు నిజంగా శ్లాఘనీయం. ఆమె ఇల్లు ఇలాంటి వారందరితో ఒక ఆశ్రమంగా నిలిచిందని ఆమె సమకాలీనుల రాతల వల్ల తెలుస్తోంది. 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు ఆమె ఎన్నికయ్యారు. శ్రీమతి సీతాకుమారి అలుపెరగని మహిళా ఉద్యమ నేతగా, ప్రముఖ సంఘ సేవకురాలిగా, అనాథుల పాలిటి కల్పవృక్షంగా కీర్తి గడించింది. ఇంతటి విశేష ప్రతిభాశాలి 1986 జనవరి 2న స్వల్ప అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు.